ఇంకా నేను ఒక గోధుమ దోస తిన్నానన్నానా, టమాటా రైస్‌తో పాటి మా పాప బ్రేక్‌ఫాస్ట్ చేసింది. ఇంకా 5 ఉన్నాయి. 5లో ఇంకా వంట చేస్తానంటే, "వద్దులే ఇద్దరం అదే తిందామన్నది." సో, నేనొక 3 తిన్నాను. తనొక 2 చాలంటే తనకు పెట్టేసా. సో, మధ్యాహ్నం వంట గూడా ఏం లేదు. సింక్‌లో ఎప్పుడు గిన్నెలు పెట్టి అలా విడివిడిగా ఏస్తాం గదా! నాకు భలే చిరాకు. అన్నీ ఒక కట్టగా చేర్చాలి. తోమేది మనమే అయినా కానీ గలీజ్‌గా ఉంటది. అవన్నీ అలా ఒక దాంట్లో పెడితే ఒకవేళ బయట తీసుకెళ్ళి తోమటానికి గూడా ఈజీగుంటాయి. చిన్న చిన్నవి ఇలా చూస్తుంటే గలీజ్ అనిపిస్తది. వంట చేసేటప్పుడు. ఈ దోసలోకి మీగడ పెరుగుతో తింటున్నాను. నెయ్యితో తినొచ్చు, వెన్నతో తినొచ్చు, ఉట్టి మీగడతో తినొచ్చు. ఇంక ఇలా రోజంతా తినమన్నా గాని తింటానండి నేను. మా ఇంట్లో అందరికి అంత ఇష్టమనమాట. అసలు ఏ వంటైనా నేను నేర్పిస్తున్నప్పుడు ఇది నా వంట అని ఎప్పుడు చెప్పలా. నా క్రియేషన్ ఉంటే నాది అని జెప్తా. ఇది మా అమ్మ వాళ్ళ వంట. ఎంతమంది చెప్తారండి ఏదన్నా నేర్చుకున్నాక ఇది పలానా ఛానల్ చూసి నేర్చుకున్నారని. మీరెవరికైనా చేసి తినిపించినప్పుడు నేను గూడా చెప్తానండి. ఏదన్నా మీకు గూడా చెప్తుంటా. ఇది నేను పలానా దగ్గర నేర్చుకున్నా.